వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను హరి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఇక మనం హెడ్లైన్స్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకుంటున్నట్లయితే వార్ వన్ సైడే అని ఇక్కడ ఇచ్చారు. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరకొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బూమ్రా. బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు మెరుపులు. పాక్ క్రికెటర్ల కరచాలనం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత ఆటగాళ్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మరో న్యూస్. చెవిరెడ్డి లీలలు, వెంకటేష్ విన్యాసాలపై నేడు 3వ ఛార్జ్ షీట్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారి గురించి ఇక్కడ ఇచ్చారు. మద్యం స్కామ్లో వారిద్దరి బాగోతాన్ని కోర్టుకు వివరించనున్న సిట్. రాజు కేసిరెడ్డి నుంచి ముడుపుల సొమ్ము తీసుకుని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. బాలాజీ కుమార్, నవీన్ పాత్రను పొందుపరిచే అవకాశం. ఇక మరో న్యూస్ చూసుకున్నట్లయితే నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు. సుమారు 16,000 మందికి ఉద్యోగాలు. మిగిలిపోయిన పోస్టులు 300కు పైనే. 19న అమరావతిలో మెగా డిఎస్సి సభ. 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ. దసరా సెలవుల అనంతరం విధుల్లోకి. ఇక సీఎం పేరు వాడేస్తున్నారు అంటూ ఇక్కడ మరో న్యూస్ ఇచ్చారు. పీఎం సూర్యాఘర్లో కంపెనీల దొడ్డిదారి ప్రమోషన్. చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు ఎమ్మెల్యేలకు, కంపెనీ ప్రతినిధుల ఫోన్లు ఎమ్మెల్యేల ఆఫీస్ నుంచి అంటూ లబ్ధిదారులకు వంత పాడుతున్న కొందరు మెప్మా అధికారులు. ఇక మరో న్యూస్ చూసుకున్నట్లయితే తీరు మారాలి. నివేదిక, లెక్కలు, సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ. ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వీటికే. ప్రజాక్షేత్రంలో కనిపించని అభివృద్ధి, ముద్ర ఇంకా మిథ్యగానే భూ సమస్యల పరిష్కారం. క్షేత్రస్థాయి సిబ్బంది దిశ కరువు. పల్లెముఖమే చూడని జిల్లా బాసులు ఎందరో. ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు. ఆక్వా రైతును ఆదుకోండి అంటూ అమెరికా సుంకాలతో 25,000 కోట్ల నష్టం. వడ్డీలపై 240 రోజుల మారటోరియం విధించాలి. 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించాలి. ఇక మనం ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఒకసారి వారు వన్ సైడ్ అని ఇచ్చారు. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇచ్చినట్లుగానే. ఇక జూబ్లీ హిల్స్ మనదే అంటూ ఇక్కడ ఇంకో న్యూస్ ఇచ్చారు. కాంగ్రెస్కే అనుకూలమని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఇక అనుకూలం అయిన ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు. ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోను బలపడతాం. భవిష్యత్తుకు ప్రోత్సాహకంగా ఉంటుంది. సానుభూతిని నమ్ముకున్న బీఆర్ఎస్ నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. నిన్న మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో ఇక్కడ మనం చూడొచ్చు. హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర లేదు. పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై డివిజన్ ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. నిన్న మంత్రులకు చేసిన దిశానిర్దేశం గురించి దీంట్లో మనం చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా మనమే గెలవాలి అంటూ రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో కుండపోత, నాలాలు పొంగి పొరలుతూ, 3 గల్లంతు, పలు ప్రాంతాలు అతలాకుతలం, కొట్టుకుపోయిన వాహనాలు. నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు. నిజాయితీగా అర్జిస్తున్న గడ్కారీ. E20 పెట్రోల్లో ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన. వలస రాజ్యంలో కలకలం. ఇంగ్లాండ్కు చట్టబద్ధంగా వచ్చినోళ్ళు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదారులు లక్షల్లో. ఇక్కడ మనం మరో న్యూస్ చూసుకుంటే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు. జాతి వ్యతిరేకులు, చొరబాటుదారులకు అండ. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం. చొరబాట్లతో సరిహద్దుల రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ సహాయం చేస్తుందంటూ నరేంద్ర మోదీ ఆరోపణలు చేసిందని ఇక్కడ చూసాం మనం. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే బాబు గారికి పీసీసీ, బినామీలకే ప్రాపర్టీ. ప్రైవేటు పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా. ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.50 లక్షలు. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా సీటు 20 లక్షలే. ఇకపై ఆ ఫీజును ఏకంగా 37.50 లక్షలు అధికంగా పెంచేస్తున్న దుస్థితి. అటు ప్రైవేటు కళాశాలల కంటే కూడా 17.9 లక్షలు అధికం. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు కట్టబెట్టడంలో చంద్రబాబు భారీ కుట్ర. ఇక మరో న్యూస్ మనం చూసుకున్నట్లయితే
ఆడపిల్లలు మన ఆస్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. పెళ్లి చేసి పంపాలి కాబట్టి భారం అనుకోవద్దు. మగపిల్లల కంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు అని ఇచ్చారు. ఇంకా మరొక న్యూస్ మనం చూసుకున్నట్లయితే తురకపాలెంలో నీటిలో ఈకోలి బ్యాక్టీరియా, నీళ్లలో ప్రమాదకర ఈకోలి, స్ట్రాన్షియం, ఏరోబిక్ మైక్రోబియల్, సాధారణ స్థాయిలోనే యురేనియం. చెన్నైలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తింపు. ఇక తురకపాలెంలో విజృంభిస్తున్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డయేరియా గురించి ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అంటూ ఇక్కడ పేపర్లో ఇచ్చారు. విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటన. ఇప్పటికే కలుషిత నీటి సరఫరా చేస్తున్నారని స్థానికుల ఆవేదన. మెడికల్ క్యాంపుల్లో సరైన వైద్యం అందించడం లేదని బాధితుల గగ్గోలు. ఇక్కడ మరో న్యూస్ మనం చూసుకున్నట్లయితే పచ్చదండులో భీకర పోరు, నువ్వా నేనా సై అంటూ ఇచ్చారు. కూటమి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు, కాంట్రాక్టులు, పోస్టింగ్లు, సెంటిమెంట్ల దందా. తమ మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు, మీ జోక్యం ఏమిటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. ఇక మనం సాక్షి తెలంగాణ ఎడిషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనదే విజయం, ఆసియా కప్లో పాకిస్తాన్పై 7 వికెట్లతో భారత్ గెలుపు అంటే ఇందాక చూసి న్యూస్ ఇచ్చారు. బంద్పై ప్రతిష్టంభన, ఫీజు రింబర్స్మెంట్ లేదని చెప్పేసి బంద్కు పిలుపునిచ్చినటువంటి యాజమాన్యాలకి న్యూస్ ఇక్కడ చూడొచ్చు మనం. ఫీజు బకాయిలు చెల్లించకపోతే సోమవారం నుంచి కాలేజీలు బంద్ చేస్తామన్న యాజమాన్యాలు. బకాయిలు ఏకకాలంలో చెల్లించలేమని, విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం. సమ్మె విరమించుకోమని కోరాం, వారు సానుకూలంగా స్పందించారన్న బట్టి. చర్చలు ఫలవంతం కాలేదన్న యాజమాన్యాలు. ఆందోళన బాటలో ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చర్చలు. ఇక్కడ ఇందాక మనం చూసినట్లు కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు మద్దతిస్తుందంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేసి న్యూస్ చూడొచ్చు. ఇక స్వయంగా పర్యవేక్షిస్తా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు చాలా అవసరం, ఇప్పటి వరకు బాగా పనిచేశారు, ఇక నుంచి ప్రతిరోజు కీలకమే. ఇక నేషన్స్ మైగ్రేషన్స్ టెన్షన్స్, దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు. ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నట్లు వెల్లడిస్తున్న ఐరాస నివేదికలు. అత్యధికంగా పాకిస్తాన్ నుంచి 2వ స్థానంలో సూడాన్, 3వ స్థానంలో భారత్. ఇక వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మనం చూసాం. ఇక వీటి గురించి విశ్లేషించడానికి మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవనున్నారు. నమస్కారం సార్. నమస్కారం హరి. నమస్కారం సార్. గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో యూరియా కష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ దీనికి కారణమంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో దీనికి కారణం బీజేపీ, ఇంకా కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంటూ ఆరోపిస్తున్నాయి. కానీ రైతుల కష్టాలు మాత్రం ఇంకా తీరడం లేదు. అసలు రైతులకి 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు ఇంతవరకు రాలేదు అని చెప్తున్నటువంటి విషయాల్ని మనం చూస్తాం. అసలు ఇంత రైతులకి యూరియా కష్టాలు రావడానికి కారణం ఏమై ఉంటుంది? మరి మనకు యూరియా కష్టాలు తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, చూస్తున్నాం కదా. అటు వైసీపీ అధికార పార్టీ మధ్యన కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ తెలంగాణకి వస్తాను. గత 10 ఏళ్లుగా అంటే ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 23 దాకా మన యూరియా కష్టాలు తెలియవు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేవి. అసెంబ్లీ సాక్షిగా గతంలో ఏదైతే తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1-2 సార్లు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు యూరియా కష్టాలు తప్పవు, మళ్ళీ చెప్పులు, పాస్బుక్లు లైన్ లో పెట్టాలని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొరపాటును ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆనాడు చెప్పారు. కళ్ళ కట్టినట్టు భవిష్యత్తు వాడిని వినిపించినట్టు ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పోయినసారి కొంచెం న్యాయంగా, ఈసారి అయితే మళ్ళీ చెప్పులు, పాస్బుక్లు పెట్టడం జరుగుతుంది. దీని విషయంలో తిలా పాపం తలా పిడకడు అంటున్నాను. అంటే కేంద్ర ఎరువుల పంపిణీ అంతా, ఎరువులు అయితే సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే దాన్ని కోఆర్డినేట్ చేసుకొని ఎరువులను ప్రజలకు అందించాలి. షాపులో పెడితే సరిపోతుంది. చాలాసార్లు నేను ఇప్పుడు మా గ్రామాలు తిరుగుతుంటే ఇస్తున్నాను. చాలా మంది ఏమన్నారంటే గత 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా మాకు ఎరువుల కొరత కనపడలేదు, మేము ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసేస్తే డైరెక్ట్ పోయి ఎరువులు తీసుకుని షాప్ లో కొనుక్కొని వచ్చేవాడు,
కానీ ఇట్లా రేషనింగ్ సిస్టమ్ ప్రతి ఎకరానికి ఒకే బస్తా ఇస్తాం అనడం ఇవన్నీ కూడా చాలా దుర్మార్గము అని చెప్పి ప్రజలు ఆక్రోశం విలపిస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడుతున్నారు. రాత్రి మగళ్ళు పండుగ పబ్బం లేకపోతే నిలబడుతున్నారు. దానికి మొట్టమొదటిదేమో కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరాను ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై చేయాలి అనే దాని మీద సరైన అవగాహన లేదంటున్నారు. దాన్ని సరైన ఇండెంట్ పంపకపోవడం, సరైన విధంగా మొదలు కోఆర్డినేట్ చేసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా అక్కడైనా ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఈ రెండు జరిగినాయి అంటున్నారు. గతంలో మనకు బఫర్ స్టాక్స్ 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్స్ తెలంగాణలో ఎరువులు ఉండేవి. ఒకవేళ ఎరువులు రావడం లేట్ అయితే దీన్ని విడుదల చేసేవాళ్ళు, మళ్ళీ పూడ్చుకునేవాళ్ళు, మళ్ళీ సీజన్ వచ్చే కల్లా మళ్ళీ 3 లక్షల టన్నులు అట్లాగే యథాప్రకారం ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టు ఆ యూరియా గురించి ఇట్లా కష్టాలు వస్తాయని తెలిసి కూడా వాళ్ళు చేయలేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ముందన్న ఉండాలి మందన్న ఉండాలని మనకు వ్యవసాయంలో సామెత. ముందన్న అంటే మందన్న అంటే మనకు ఈసారి నెల రోజుల కాలం ఆలస్యంగా అయింది. జూన్ లో పడాల్సిన వర్షాలు జూలై 15 తర్వాత మొదలైనవి. కనుక ఖచ్చితంగా ముందు లేకపోతే మందు అంటే ఎరువులన్నీ ఉండాలి. కనుక రసాయన ఎరువుల వాడకంలో చాలా పెద్ద ఎత్తున రెండు జరుగుతున్నాయి. ఇవాళ మనకు వచ్చిన యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని, దొరికిన వాటికి దొరుకుతున్నాయని చెప్పి 500 రూపాయలు పెడితే ఎన్నైనా యూరియా బస్తాలు దొరుకుతున్నాయని చెప్పి మనకు ప్రజల్లో ఒక పుకారు వ్యాపించింది. నిజమే కాదు. కనుక దీన్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంది, ఎరువులు పక్కదారి పట్టినాయని. అంటే ఒకటేమో డిమాండ్ సప్లై మీద తేడా ఉన్నప్పుడు ప్రజలు కూడా తొందరపడుతుంటారు. మొత్తం మీరు దొరకకపోతే ఎట్లా, ఇంకో బస్తా మన ఇంట్లో ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి మనం ముందస్తు జాగ్రత్త తీసుకుంటాం. దొరకలేదు అది కూడా పోయింది. ఇప్పుడు చాలా మంది రైతులను బదనాం చేసింది ఏంటంటే రైతులు దొరుకుతున్నాయి కానీ ఎక్కువ ఆశపడి వస్తున్నారు అంటున్నారు. ఎవరైనా పని విడిచిపెట్టుకుని క్యూలో నిలబడదాం అనుకోరు కదా. పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, మహిళల్ని పనులను విడిచిపెట్టుకుని క్యూలో నిలబడదాం అనుకోరు కదా. కనుక ఖచ్చితంగా ఎరువుల కొరత ఉన్నది. మసిబూసి పారడికాయ చేసి ఇటు పక్క ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తప్పించుకుని చూస్తున్నాయి. సరైనది కాదు. ఇప్పటికైనా సరే వచ్చే మళ్ళీ ఇది అయిపోతుంది, సీజన్ అయిపోతే కష్టం. చాలా మంది మొక్కజొన్న చేలు సగంలో దున్నేస్తున్నారు. ఎందుకంటే పంట ఎట్లాగో పండదు, ఎరువు దొరకడం లేదు. కానీ రైతులకు మన ఆవేశం ఆక్రోశం చూస్తుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత కనపడుతుందో. ఈ రెండింటికి కారణం అంటున్నా, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా దాన్ని అంచనా వేయకపోవడం. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. మరి ఇవాళ మనకు తెలంగాణలో మన రామగుండంలో దాదాపు 2 ఏళ్ల క్రితమే 3 ఏళ్ల క్రితమే మనకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రధానమంత్రి మోడీ స్వయంగా వచ్చి ఆ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించారు. మంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు అవుతున్నాయని చెప్పారు. మరి రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి లేకుండా 3 నెలలు అయిపోయింది ఇప్పటికీ. మరి దాని ఉత్పత్తి ఎందుకు ప్రారంభిస్తలేరు? గతంలో బాగానే ఉండేది. 3 నెలల నుంచి రిపేర్లు వచ్చినాయంటే ఉత్పత్తి ప్రారంభిస్తలేరు. మరి 3 నెలల నుంచి అలా జరుగుతుంటే మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న రామగుండం వెళ్ళి ఎండీని కలిసి వచ్చారు. సార్ ఒక 15 రోజులు పూర్తవుతుంది సార్ అంటారట. 15 అయిపోయింది, ఆయన కలిసి వచ్చి కూడా ఎలా అయిపోతుంది. కనుక వాళ్ళ ఎరువుల సప్లైలో ఇక్కడ అక్కడ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా పరస్పరంగా రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కానీ అసలు పరిష్కారం లభించడం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా ఈసారి ఎరువులు కనుక ఈ 15 రోజులు అందకపోతే చాలా పంటలు తక్కువవుతాయి. ఇంకొక అవగాహన కూడా రైతులు కల్పించాల్సిన అవసరం ఉంది. చాలా రాజకీయ పార్టీలు అంటున్నాయి కానీ నేను మొదటి నుంచి ఏమంటున్నానంటే, ఓ రైతుగా యూరియా వాడకం తగ్గించాలి. కానీ దానికి ఏం చేయాలి? సాంప్రదాయ ఎరువులను, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. గతంలో మా చిన్నప్పుడు వ్యవసాయంలో ఈ ఎరువులు వాడడం తక్కువ, రసాయనిక ఎరువులు వాడడం తక్కువ. దాన్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. అప్పుడు VLWలను వాళ్ళు పంపించి ఈ రసాయనిక ఎరువులు వాడడాన్ని ప్రోత్సహించింది. ఇవాళ విదేశీ మార్గద్రవ్యం ఎక్కువ మనం వెచ్చిస్తున్నది ఏంటంటే, ఒకటి ఎరువులు, రెండోది ఇంధనము, మూడోది పప్పు దినుసులు, నూనె గింజలు. ఈ మూడింటి మీద మన విదేశీ మార్గద్రవ్యం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు ఎరువులు తగ్గించే క్రమంలో నానో యూరియా గురించి కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నానో యూరియా రెడీగా ఉన్నది. నానో యూరియా అంటే ఒక 45 కిలోల ఎరువుల బస్తా యూరియా బస్తుంది అనుకోండి, దాని బదులు 1/2 లీటర్ 500 ml మన నానో యూరియా అయితే సరిపోతుంది. కానీ చాలా మందికి దాని మీద అవగాహన లేదు. అంటే ఎప్పుడు సంధి కాలంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. గతంలో ఎరువుల వాడకం కూడా అంతే. సేంద్రియ ఎరువులు వాడతామంటే రసాయనిక ఎరువు అయితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి ప్రోత్సహించింది ఈ ప్రభుత్వాలే కదా. గతంలో బ్రిటిష్ వాడట టీ కాఫీ అలవాటు లేనప్పుడు ఫ్రీ టీ కేంద్రాలు, కాఫీ కేంద్రాలు పెట్టి మనకు అలవాటు చేశారట బ్రిటిష్ మనకు దాదాపు 200 సంవత్సరాల క్రితం వాళ్ళ టీ తోటలు పెంచుకోవడానికి వీలుగా. ఇప్పుడు అట్లాగే ఎరువులు వాడకం అని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇప్పుడు ఎరువులు దొరకలేదు. కాబట్టి ఇప్పుడు నానో యూరియా గురించి కూడా ప్రచారం చేయాలి. ఇంకోటి ఏంటంటే, భూమికి ఎంత ఎరువు వాడాలి, ఏ రకమైన పంటకి ఎంత ఎరువు వాడాలి, సరైన అవగాహన లేకపోతే కూడా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. దాంతో భూమి అంతా కూడా ఒక బండబారిపోతుంది.
లేకుంటే గిడస పడిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఎరువుల వాడకం మీద రైతులకు సరైన చైతన్యం కల్పించాలి. దాంతో పాటు ఈ నానో యూరియాను వాడితే చాలా వరకు కాలుష్యం ఉండదు. పైన ఆకుల మీద కొడతారు కనుక నీటి కాలుష్యం ఉండదు, భూమి కాలుష్యం అంతకంటే ఉండదు. ఎరువు బస్తాలు అక్కడి సప్లై చేయడం, దాని ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలగలిపి ఇవాళ తడిసి మోపడవుతున్నాయి కనుక మెల్లమెల్లగా యూరియా వాడకం విషయంలో మాత్రం నానో యూరియాను చేయిస్తే నీటి కాలుష్యము, భూమి కాలుష్యం తగ్గించవచ్చు. దానికి అవసరమైన అవగాహన సదస్సులు వ్యవసాయాధికారులు పెట్టాలి. నానో యూరియా పోస్తే రైతులకు కూడా చాలా ఈజీ, స్ప్రే చేస్తే అయిపోతుంది. ఇవాళ పెద్ద పెద్ద వ్యవసాయదారులు అయితే మన స్ప్రింక్లర్ మన డ్రోన్ల ద్వారా కొడుతున్నారు. ఏం అవసరం లేదు, మామూలు స్ప్రేయర్ తో కూడా మనం నానో యూరియాను కొట్టొచ్చు. కనుక ఒకటి సంస్కరణ ఏమో నానో యూరియాను ప్రోత్సహించడం, రెండవది అసలు సంస్కరణ రసాయనిక ఎరువులు వాడడం తగ్గించే ప్రయత్నం చేయడం, పచ్చి రొట్టెగా తొక్కడం, లేకపోతే సేంద్రియ ఎరువులు వాడడం. సేంద్రియ వ్యవసాయం చేయమంటే కనీసం ఎరువులు సేంద్రియ ఎరువులు వాడడం, ఇట్లాంటి రైతుల అవగాహన కల్పించడం చేయాలి. ఇప్పుడు దప్పికి బావి తోడుకున్నట్టు ప్రభుత్వాలు ఈ సీజన్ అయితే పోయింది, కనీసం వచ్చే సీజన్ కైనా సరే ఎరువుల సప్లైలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఉండాలి, బఫర్ స్టాక్స్ పెట్టుకోవాలి, ఎరువుల కొరత లేకుండా చూడాలి. అందుకని ఒకటే మాట చెప్పుకొచ్చాను, ప్రజాస్వామ్యంలో ఇవాళ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఇవాళ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదట. రైతులు ఏడుస్తున్నారు, ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు మనం ఇంకొక అంశం చూసుకున్నట్లయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గతంలో మనం చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత మాగంటి సునీతను కూడా అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుందంటూ చెప్పారు. అదేవిధంగా బీసీ 42% రిజర్వేషన్ల అంశం నడుస్తున్న ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బీసీలనే నియమిస్తారా లేక ఇంకెవరినైనా నియమిస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఇందుకే అభ్యర్థిని ఎవరిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుందంటారు? అది మనకు ప్రజాస్వామ్యంలో ఇవాళ మీకు చెప్పాను కదా, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. 17 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం. ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు చూస్తున్నాం, నిన్న రాత్రి అంతా హైదరాబాద్ వర్షం పట్టింది, రాష్ట్రం అంతా యూరియా కష్టాలు ఉన్నాయి. వీళ్ళు సమీక్ష ఏమి చేస్తున్నారు? ఒక చిన్న ఉప ఎన్నిక, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక చేస్తున్నారు. మన మీడియా కానీ మనం కానీ రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినంత సామాజిక అంశాలకు ఇవ్వడం లేదు. నాకు ఉదాహరణ చెప్తాను నేను. గతంలో అబ్దుల్ కలాం గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, రాష్ట్రపతి కాకముందు సైంటిస్ట్ గా ఉన్నప్పుడు. ఆయన హోటల్ రూమ్ లో ఉన్నారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో చాలా పెద్ద ఎత్తున రాజకీయ సంక్షోభం నెలకొన్నదట. ఆ రాజకీయ సంక్షోభం తర్వాత తెల్లారి ఆయన ఏమనుకున్నారంటే దాని గురించి పెద్ద ఎత్తున హెడ్లైన్స్ ఉంటే వార్తలు అనుకున్నారు. కానీ పొద్దున్న హోటల్ రూమ్ లో పేపర్ వేసిపోతారు కదా, ఆ పేపర్ లో ఇజ్రాయెల్ లో ఉన్న ఒక అద్భుతమైన రైతు తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించిన, ఎక్కువ వ్యవసాయాన్ని సాగు చేసిన వార్త హెడ్ అయినది మొత్తం అంతా. అది కదా రాజకీయం, అది కదా మీడియా పని. నేను కూడా ఇవాళ అంటున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంది? నిన్ననే క్లౌడ్ బరస్ట్ అయింది. నిన్న చూసాం తూప్రాన్లో, మెదక్ జిల్లా తూప్రాన్లో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో కూడా 15 సెంటీమీటర్ల దాకా వర్షాలు పడ్డాయి. గంటలో 10 సెంటీమీటర్లు దాటితే క్లౌడ్ బరస్ట్ అంటాం. గంట కాకుండా 2-3 గంటల్లో పడ్డది కదా అంత వర్షం. ఆ డ్రైనేజీ నీళ్ళలో బడి కొట్టుకపోతుంటే, 2 నాలాలు కొట్టుకపోతుంటే దాని మీద సమీక్ష చేయాలన్నా, లేకపోతే ఇవాళ దీని మీద చేయాలన్నా? అంటే రాజకీయం పూర్తిగా ఎట్లా అయిపోయిందంటే ఈ రకంగా మనం గెలుపు గుర్రాలు నిలబెట్టాలి, గెలవాలి. ఓటుకి మాత్రం, అంటే ఓటింగ్ మధ్యన, ఎన్నికలకు మధ్యన ఏం జరగాలో పాలకులు ఆలోచిస్తలేరు అనేది దీని మంచి ఉదాహరణ. ఇక మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తాను నేను. ఇవాళ బీసీని పెడతారా, ఎస్సీని పెడతారా అంటే సమస్య లేదు. ఖచ్చితంగా ఆల్రెడీ ఖరారు అయిపోయారు. ఏమని, ఇట్లా మన మాగంటి గోపీనాథ్ గారి భార్యను నిలబడతానని అనుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ అయిపోయినట్టే లెక్క. అది అఫీషియల్ గా ప్రకటించకపోయినా కాంగ్రెస్ పార్టీ అతన్ని పెట్టాలి. ఈ ఉప ఎన్నికలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రభుత్వాలు మారేది లేదు. కనుక చూసుకుంటే ఇవాళ మనం ఈ ఉప ఎన్నిక విషయంలో ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యల పట్ల ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. ప్రజా సమస్యల పట్ల ఉండాలి కదా. వాళ్ళు ప్రజల సమస్యలు ప్రజలు ఉన్నారు, వరదల ప్రజలు ఉన్నారు. అట్లా యూరియా కష్టాలు మొదలైన నడుస్తున్నది. ఇప్పుడు ఈ రకంగా ఉన్న సందర్భంలో మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రశ్న వస్తుంది. ప్రజలు కూడా అడుగుతారు కదా. ఈ జూబ్లీ ఉప ఎన్నికల్లో బీసీని పెడతారా, బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయంటే సమస్య లేదు. అక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే అంటున్నాడు సామ్రాజ్యాలు ఏర్పరచుకుంటారు. నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్నది ఇది. గతంలో నేను 2 సార్లు సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యాను. నేను చెప్పిన వాడికి ఇవ్వకుండా ఎవరెవరో వచ్చి బయట నుంచి వచ్చి ఎట్లా చేస్తారని కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మొదలైంది. ఓ రకంగా చెప్పాలంటే ముసలం మొదలైంది. అట్లాగే మరి బీజేపీ కూడా దీన్ని నిలబెడతా ఉంటుంది. బీజేపీ కూడా ఎవరు నిలబెడుతుందో చూడదు. కానీ 3 బుక్కల ఆటలో చివరికి బలిభాషలో ప్రజలే మారుతున్నారు.
సార్. దురదృష్టవశాత్తు ఆయన ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలు ఎవరు గెలిచినా ప్రభుత్వాలు పడిపోయేది లేదు. ప్రభుత్వాలకు వచ్చిన దోఖా లేదు. రాజకీయ పార్టీల చక్రబంధంలో ప్రజలు ఇరుక్కుంటున్నారని నేను అంటున్నాను. ఓకే సార్, రైట్ సార్. అలాగే మనం ఇంకో అంశం చూసుకున్నట్లయితే తురకపాలెంలో డయేరియా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అక్కడ డయేరియా ప్రబలిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ హైజీన్ కిట్లు ఇంకా మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఇక 5వ రోజు చూసుకున్నట్లయితే మనం 30 కేసులు పెరిగిన సంఘటన కూడా చూస్తున్నాం. కానీ ఈ కేసులు ఏవైతే పెరుగుతున్నాయో వాటిని దాచిపెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? వర్షాకాలంలో డయేరియా ప్రాబ్లం చాలా సాధారణం. ఎందుకంటే ఎక్కడికక్కడ. ఇప్పుడు దుర్గపాలెం విషయానికి వస్తే ఒకటి నీటి కాలుష్యం జరిగిందా? ఏం జరిగిందో చూడాలి. ఎందుకంటే డైరియా వచ్చేది ఎక్కువ నీటి కాలుష్యంతోనే వస్తుంది. మరి వర్షాకాలం మొదలైన సందర్భంలో ఎక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యన వర్షాకాలం మధ్యన వచ్చింది. ఈ సంఘటన తురకపాలెం సంఘటన చూసుకుంటే సరే ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి, ప్రభుత్వం ఏం చేస్తుందో అంటే అంటారు. కానీ ఈ నీటిని పరీక్ష చేయాలి మొట్టమొదటి. నీటి వల్ల వస్తుందా? గతంలో ఇప్పుడు తురకపాలెం సంఘటన చూసిన తర్వాత నాకు గతంలో జ్ఞాపకం వస్తుంది. మన గోరఖ్పూర్, హైదరాబాద్ గోరఖ్పూర్ లో ఇట్లాగే మంచినీళ్ళు తాగి 16 మంది మరణించారు. చాలా విషాదంగా. అందులో పైప్ లైన్లలో ఏదైతే మీ మంచినీరు సరఫరా చేసే పైప్ లైన్లలో తోళ్ల పరిశ్రమకు చెందిన కొన్ని కాలుష్యాలు కలిసినాయి. దానివల్ల ఒకేసారి మంచినీళ్ళు తాగిన సందర్భంలో 16 మంది చనిపోయారు. మనకు అర్థమవుతుంది. ఇటు పేద ప్రజల ప్రాణాల పట్ల ప్రజలకు మన ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ఇప్పుడు తురకపాలెం సంఘటన బట్టి తెలుస్తుంది. మనకు తురకపాలెం అంతా పేదలే ఉన్నారు, మరొక మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు నీళ్లు సప్లై చేస్తే నీళ్లలో ఏం జరిగిందో చూడాలి ఒకటి. రెండోది వైద్య సహాయం ఎట్లా అందించాల్సింది. డయేరియా వల్ల చాలా డిహైడ్రేట్ అయిపోయి వెంటనే ప్రాణాలు కోల్పోతాయి. డయేరియా బట్టి చిన్నదేం కాదు, చిన్న ప్రమాదం ఏం కాదు. కనుక దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు, అధికార పక్షం దాని ప్రతి విమర్శ చేసే వాళ్ళు వెంటనే కావాల్సిన పని చూడాలని నేను అనుకుంటున్నాను. ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఇప్పటికే వెంటనే వైద్యం అందిస్తూ అంటున్నారు. సరే సౌకర్యాలు సరిపోతున్నాయా లేవా, కానీ ఒకేసారి ఇంతమందికి డయేరియా రావడం మాత్రం ఆ నీటి సరఫరా లోపం నేను అనుకుంటున్నాను. ప్రతిపక్షాలు విమర్శ ఇవన్నీ ప్రతి విమర్శ పక్కన పెట్టి వాళ్ళు జరగాల్సిందేందో చూడాల్సి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కూడా మొన్న ఒక ఊళ్ళో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి చాలా మంది దాని మీద చాటింపు చేశారు, చూశాం కదా. దాని విషయం అర్థమైంది ఏంది? ఆ ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టరు ఈ మనకు ఏదైతే అత్యధిక డోసు ఉన్న యాంటీబయాటిక్స్ వాడటము చాలా పెద్ద ఎత్తున ఆర్ఎంపీ డాక్టర్ అవగాహన రాహిత్యంతోనే అట్లా మరణించారని మనకు రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే డయేరియా బాధితులకు వైద్య సహాయం అందించాలి, దాంతో పాటు దీనికి మూలాలు ఎత్తుకోవాలి. ఇప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే తాత్కాలికంగా ఆ పైప్ లైన్ లో వచ్చే నీళ్ల బదులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయాలి. వర్షాకాలం చాలా వరకు ఇటువంటి సహజమే, కానీ ఇంత పెద్ద ఎత్తున తురకపాలన జరిగిందని మాత్రం ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించి ఏం జరిగింది, నీళ్లలో మా గాలిలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంటే మున్సిపాలిటీ పనిచేసే మన నీళ్లు పైప్ లైన్ లోపం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు వెంటనే తేలకపోవచ్చు, కానీ తురకపాలెంలో ఈ డయేరియా వ్యాప్తికి సరైన కారణాలు కనుక్కోవాలి. ఇప్పుడు వెంటనే మరొక తరం లేకపోతే వచ్చే 2-3 రోజుల్లో కూడా మళ్ళీ మిగతా ప్రజలు కూడా ఇట్లా కష్టపడకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. దానికి ఒకటే కారణం, ఒకటే చేయొచ్చు ఏంటంటే ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేయాలి. గతంలో నేను సర్పంచ్ గా మండలాధ్యక్షుడు పనిచేసిన వాడిగా చెప్తున్న డయేరియా ప్రబలినప్పుడు మొత్తం అంతా నీటి ట్యాంకులు కడిగించడం, అట్లా క్లోరినేషన్ చేయడం ఇట్లాంటివి వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన చేయకపోతే ఇంకా కొంతమందికి డయేరియా వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే, రైట్ సార్. వివిధ వార్తా పత్రికల్లో ఉన్నటువంటి అంశాల మీద సమూలమైనటువంటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.